మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి ఇవాంజలిస్టు, ప్రతి కాపరి గురించి అయ్యగారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. మనమందరము ప్రాప్త కాలజ్ఞులు కావాలి అని ఒక మాట వాడారు ఒక ప్రసంగంలో. దాని మీద చాలా విషయాలు చెప్పారు. ప్రాప్త కాలజ్ఞులు అని అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి ఇప్పుడు మనము సిలువలో 7 మాటల గురించి మాట్లాడుతున్నాము. 7 మాటల గురించి మాట్లాడేటప్పుడు మన మనస్సు, తలంపు, ఆలోచనలు అన్నీ కూడా గొలగొతా పర్వతం మీదకి వెళ్ళిపోయి అప్పుడు యేసు ప్రభు ఉన్నటువంటి స్థితిని, సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఆయన ఎందుకు మాట్లాడాడో ఆ విషయాలే మనము ప్రకటించేస్తాం. వాక్య ఒరవడి కూడా అలాగే నడిపింపు ఉంటుంది. కానీ ప్రాప్త కాలజ్ఞులు చేయాల్సిన పని అది కాదు. ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను నేను. యేసు ప్రభు వారిని సిలువ వేయబడడానికి కారణము 2. ఒకటి, మన నివాస్ చెప్పినట్లు ప్రధాన యాజకులు, అధికారులు అసూయ చేత ఆయన్ని సిలువకి అప్పగించారు. వాళ్ళు ప్రజలను ప్రేరేపించారు, సిలువ వేయమని చెప్పని ప్రేరేపించి, బరబ్బని అడగండి, ఈయన సిలువ వేయమనండి అని వాళ్ళు ప్రేరేపించారు. ప్రధాన యాజకులు ప్రజలను ప్రేరేపించడానికి ప్రధాన యాజకులను ఎవరు ప్రేరేపించారు అంటే దుష్టుడైన సాతాను ప్రేరేపించాడు అని మనం అందరం అనుకుంటాం. ఖచ్చితంగా కరెక్ట్ అది. ఎందుకు వాళ్ళు అలా ప్రేరేపించగలిగాడు అంటే వాళ్ళకి తెలియని ఒక విషయం ఉన్నది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, అందరూ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి మీకు ఇవ్వబడినటువంటి కర్మేలైనా, పురుషుల కూడికైనా, స్త్రీల కూడికైనా, విజ్ఞాపన ప్రార్థన అయినా లేదు, ఒకవేళ నేను ఊర్లో లేకపోతే ఈరోజు మీరు చెప్పిన సందేశాలు తీసుకున్న టైంను బట్టి నాకు ఒక గొప్ప ధైర్యం కలిగింది. ఏంటంటే, నేను శ్రీకాంత్ గారికి ఆదివారం అప్పగించి బల్ల వరకు నడిపించి 2వ ప్రసంగం మీకు ఇచ్చేస్తే మీరు చేసేస్తారని. చేయగలరు. ఎందుకంటే ముందు అంటారు, అమ్మో నేను చెప్పలేను పోయి గారు, నా వల్ల కాదు అంటానే ఉంటే ఇక్కడికి వచ్చి 2 విషయాలు మాట్లాడతారు. అంటే మీలో ఆ టాలెంట్ ఉందా లేదా? ఉంది. కాబట్టి ధైర్యం వచ్చింది నాకు. కానీ మీరు విషయం గమనించండి, ఏ ప్రోగ్రాం ఇచ్చినా అప్పటి కాలంలో ఉన్న పరిస్థితులు, అప్పటి సమాజ కొడుకులో ఉన్నటువంటి వ్యక్తులు దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్న ప్రేరేపణకు లోబడాలి. అంటే మనం వెంటనే ఏం చేస్తామంటే వాక్యం ఇవ్వగానే దీని గురించి మనం చెప్పేయాలని టెన్షన్ పడి దాని మీదే మాట్లాడేస్తుంటాం. కానీ దాంట్లో చాలా విషయాలు ఇప్పటి ప్రపంచానికి చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం చూడండి. దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ జ్ఞానం వాళ్ళకి తెలియలేదో దుష్టుడు వాడిని ప్రేరేపించగలిగాడు. అవునా కదా? జ్ఞానం వీళ్ళకి తెలిస్తే ఆడు ప్రేరేపించి నేను సిలువేస్తారా? వేయరు. కాబట్టి ఆనాడు తెలియకపోవడానికి గల కారణం ఏంటంటే అప్పటికి ఇంకా పౌలు కూడా సేవకుడు కాలే. పేతురు వీళ్ళందరూ సేవకులు అయ్యారా? యేసయ్య సేవకు పంపించాడంతే జోలిచ్చి, బాబు మీరు వెళ్ళేటప్పుడు పలానా చేయండి, సువార్త ప్రకటించండి, రోగంతో ఉన్న వాళ్ళని స్వస్థపరచండి, దయ్యాలు పట్టిన వాళ్ళని విడిపించండి అని సువార్త పంపించాడు. కానీ సంఘాలను కట్టండి అన్నాడా? ఇంకా లే. కాబట్టి పౌలు భక్తుడు లేదా యేసు ప్రభు ఉన్న కాలంలో ఉన్నటువంటి గ్రంథం ఏదైనా ఉంటే పాత నిబంధన గ్రంథం తప్ప సువార్తలు కూడా లేవు. మర్మాలేమి తెలియదు. ఎప్పుడు తెలిసింది మర్మాలన్నీ? పౌలుకు దేవుడు చెప్తేనే తెలిసింది.
కాబట్టి ఇవి అధికారులకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, సిలువ వేసేశారు. సాతాను ప్రేరేపించాడు, ప్రధాన యాజకులు ప్రజలను ప్రేరేపించారు, బరబ్బను విడిపించి యేసుని అప్పగించేశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మీరు 66 గ్రంథాల బైబిల్ చేతికి వచ్చిందా? పౌలు భక్తుడికి చెప్పినటువంటి మర్మాలు, యుగాలలో తరలో ఉన్న మర్మాలు బయటకు వచ్చినాయా? మరి ఇప్పుడు నేను అడుగుతున్నా ఒక మాట, ఇన్ని మర్మాలు ఎరిగినటువంటి ప్రవక్త అపోస్తుడు అద్దంకి రంజిత్ తోఫిరి గారు దేవుని ప్రణాళిక గ్రంథాలు రాశాడా? అంతేకాకుండా అన్యజనులను రక్షణలోకి నడిపించాలనే భారంతో 25 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉపవాసం ఉండి, ప్రభువా ఈ అన్యజనులకు ప్రామాణిక గ్రంథం వేదాలు తెలుగులోకి వస్తే బాగుంటుందయ్యా అని ప్రార్థన చేసి వాటి కొరకు కనిపెడితే దేవుడు మహాకృపను బట్టి దాశరథి రంగాచార్య గారిని ప్రేరేపించి తెలుగులోకి రాపించాడు. తెలుగులోకి వచ్చిన గ్రంథాలు ఈయన ఇంచుమించు 60-70 సార్లు చదివి అందులో ఉన్న మర్మాలన్నీ బయటికి తీసి హైందవ క్రైస్తవం అనే బుక్ రాశాడు. ఇప్పుడు ఆ బుక్ చదివిన పీఠాధిపతులు టీవీ 5లోకి వచ్చి కూర్చొని అయ్యగారితో, బాబు దీని సంగతి చెప్పండి అని సమాధానంగా అడిగారా లేదా? గొడవ పడ్డారా? అయ్యగారు కూడా సమాధానంగా చెప్పాడా? కానీ పనిహిమాలలో బోల్డ్ మంది ఈ హైందవ క్రైస్తవం రాయడం ఏంటి, హైందవం వేరు క్రైస్తవం వేరు, అయినా మా దేవతల గురించి దూషించి ద్వేషించి అధికారం ఈయనకి ఎక్కడదని చెప్పని వాగుతున్న వాళ్ళకి హైందవ క్రైస్తవం అర్థమైందా, అర్థం కాలేదా? అసలు చదివి ఉంటారా ఆ మాట మాట్లాడేవాడు? దాంట్లో ఆయన హిందువులను ఎక్కడైనా ఏదైనా కించపరిచే మాట మాట్లాడా? పైపెచ్చు హెచ్చించాడు. బైబిల్ గ్రంథమే రాయక మునుపు వేదాలు ఉన్నాయి భూమి మీద. అబ్రహాము కాలంలోనే వేదాలు మన భారతదేశానికి ప్రామాణికం. ఆ గ్రంథాలు మనకెంతో, ఆ ప్రామాణిక గ్రంథాలు దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప. అందులో మాట్లాడింది ఎవరో కాదు, యేసయ్యే మాట్లాడాడని ఆయన చూపించి నిరూపించి ఎన్ని ప్రయత్నాలు చేస్తే వీళ్ళందరికీ అది అర్థం కాక, అందులో ఆయన ద్వేషించలేదనే సంగతి అర్థం కాక పాస్టర్లని చర్చిలను కొడుతున్నారా? మీరు చెప్పండి. ఇప్పుడు మరి ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమందామా? అబ్బే, ఓఫిరి గారు ఎప్పుడో చెప్పాడు, వీడు తెలిసి చేస్తాడు కాబట్టి వీడి తాట తీయాలన్నాడు. అవునా కదా? కాబట్టి యేసు శిలువలో పలికిన మాట అది కరెక్టే 100% అప్పటికి, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యేసయ్య ఆ మాట చెప్పాడు, కానీ ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలిసే చేస్తున్నారు. వీళ్ళు తెలిసే చేస్తున్నారు కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేయాలి? తెలిసి చేసినోడు తాట నువ్వు దీమని చేయాలి, లేదంటే వాడిని నీ ఇష్టం. కాబట్టి ప్రాప్త క్లాలజ్ఞులుగా మనం చేయాల్సినటువంటి సువార్త అయినా పరిచర్య అయినా వాక్యమైనా ఇట్లా ఉండాలి. అంటే మరి ఆ మాట చెప్పకూడదు అయ్యారంటే చెప్పచ్చు, చెప్పాలి. ఆ 7 మాటల్లో పలికిన మాటల్లో ప్రతి ఒక్క అంశం ఇలాగే చెప్పాలి, కానీ అంతకంటే మెచ్యూర్డ్గా ఉండాలి. ఆ రోజుల్లో అట్లా జరిగింది, కానీ ఈ రోజుల్లో అట్లా జరుగుతుందా? జరగట్లేదు. ప్రవక్త చెప్పేశాడు ఆల్రెడీ, వీరేమి చేస్తున్నారు వీరు తెలిసే చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని వదలొద్దు, ఎవరిని వదలొద్దు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అలాగున్న ప్రతి విషయంలో నేను చెబుతున్నాను, ప్రతి విషయంలో ప్రభునందు ప్రియులారా, అలాగే మరి నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని దొంగతో యేసు ప్రభువారు చెప్పాడు, కరెక్టే. ఇప్పుడు దొంగను పరదేశకు తీసుకువెళ్ళడానికి సంఘానికి దేవుడిస్తున్నటువంటి అసలు ఒక దేవుడిస్తున్నటువంటి పిలుపు ఏంటి? సంఘం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? దాన్ని బట్టి ఆలోచించండి. అతడు బందిపోటు దొంగ అని రాసి ఉంది బైబిల్లో. బందిపోటు దొంగలు చాలా భయంకరమైనటువంటి దొంగతనాలు చేస్తారు, చాలా హత్యలు చేస్తారు, బోళ్ళని విషయాలు చేస్తారు. సిలువలో యేసు పలుకుతున్న మాటలు విని వీరిని గురించి ఒకవేళ అతను మాట్లాడి ఉండొచ్చు,
కానీ అసలు విషయం ఏంటంటే ప్రభునందు ప్రియులరా, యేసుతో కూడా 12 మంది తిరుగుతున్నటువంటి శిష్యులను చూసి సర్వ సమాజం అంతా ఏమనుకుంది? అబ్బా వీళ్ళంతా ధన్యులు, సూపర్ అనుకొని ఉంటుంది. కానీ ఆ 12 మందిలోనే ఒకడు యేసును అప్పగించి పశ్చాత్తాపం లేకుండా ఉరిపోసుకొని చచ్చిపోయిన సంగతి ఎవరిని ఊహించుంటారా? కానీ బందిపోటు దొంగల గురించి అందరూ ఏమనుకుని ఉంటారు? వీళ్ళని గురించి ఎన్నో మాటలు మాట్లాడుకుని ఉంటారు నష్టపోయిన వాళ్ళందరూ. కానీ అలాంటి వాళ్ళలోనే ఒకడు పరదేశుకు యేసుతో కూడా వెళ్ళాడు. అంటే సార్వత్రిక క్రీస్తు సంఘములో మనము మన విషయంలో జాగ్రత్తగా లేకపోతే, విధేయత కలిగి లేకపోతే, 7వ మాటలో చెప్పారు కదా, నీలిమ చెప్పింది, అరుణ చెప్పింది, మనము విధేయత కలిగి లేకపోతే మన పరిస్థితి యోధాలాగా ఉంటుందో తెలియదు, దొంగలాగా ఉంటుందో తెలియదు. దొంగకు అవకాశం ఇచ్చాడు దేవుడు. మంచిది బాబు, చాలా సంతోషం, నన్ను గుర్తుపట్టావు, వెళ్ళి బాప్తిసం తీసుకొనిరా అని చెప్పాడేటి. బాప్తిసం కూడా చెప్పలేదు ఆయన, నేడే నువ్వు నాతో కూడా అనేశాడు. అంటే ప్రభునందు ప్రియులరా, అప్పటికప్పుడే పరలోక రాజ్య ప్రాప్తి, పరదేశ ప్రాప్తి కలిగింది. కానీ ఎన్ని సంవత్సరాలు వెంబడించిన, 3.5 ఏళ్ళు వెంబడించిన యోధా పరిస్థితి ఏమో ఉరిపోసుకొని పాతాళానికి వెళ్ళాడు. మరి మనము ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి యేసును వెంబడిస్తున్నాం. మరి మన పరిస్థితి ఏంటి? అన్నీ తెలిసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుందో మనకి తెలీదు. ఊహించుకోవడానికి మరి మన పరిస్థితులను బట్టి మనకు ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోవాలి. ఎవరు చెప్పరు. దేవుడు ఒక చిన్న ఇంటి ఇచ్చాడు మనకి, జ్ఞాపకం చేసుకోవడానికి ఎప్పటికప్పుడే. ఏమనంటే సిలువలో ఉన్నాడు కాబట్టి ఆయనకి దొరికింది అవకాశం. కానీ వెనకాల తిరిగినోడికి లేకుండా పోయింది. ఎందుకు లేకుండా పోయింది? తనను తాను జాగ్రత్త చేసుకోలేదు కాబట్టి. ప్రభునందు ప్రియులారా, ఎవ్వరూ కూడా ఏ మనిషిని బలవంతంగా మనము నడిపించలేము, ప్రార్థన చేయించలేము, వాక్యం చదివించలేము, ప్రార్థనా జీవితాన్ని కొనసాగించలేము. ఎవరికి వారికే చేసుకోవాల్సిన పని అది. తను తానే కట్టుకోవాలి. అందుకనే యూదా రాసిన పత్రిక 20వ వచనంలో భక్తుడు మాట్లాడుతూ చెప్పిన మాట, యూదా రాసిన పత్రిక 20వ వచనము ఏమనుంది? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, అది ఎవరెవరు కట్టుకోవాలి? మిమ్మును మీరు కట్టుకొనొచ్చు అన్నాడు. మీరు పక్క వాళ్ళని కట్టలేరు, ఇంకొకరిని కట్టలేరు. ఎవరెవరి పరిస్థితులు ఉంటాయో ఎలాగుంటాయో తెలియదు. ప్రభునందు పిల్లరా, యూదా ఇస్కరియోతు ఏం చేస్తున్నాడో, ఏం చేయబోతున్నాడో, ఏ పరిస్థితిలో ఉన్నాడో మొత్తం యేసయ్యకి తెలుసా తెలీదా? కానీ ఒక్కసారి అని గద్దించాడా? ఒక్కసారి నువ్వు చేసే తప్పు అన్నాడా? ఎందుకు ఇలా చేస్తున్నావు అని అన్నాడా? పైపెచ్చి ఏమన్నాడంటే, ప్రభువా నిన్ను ఎవరు అప్పగించేదని అడిగితే ఈ మొక్క ముంచి ఎవడికి ఇస్తానో వాడే అన్నాడు అని. ఏం చేశాడు? మళ్ళీ ఆ ముంచి వాడికే ఇచ్చాడు. అప్పుడన్నా ఏంటి ప్రభువా నేనా, నాకు ఇస్తున్నాడు అన్నాడా? హ్యాపీగా తీసుకున్నాడు, నోట్లో పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనల్ని మనము కట్టుకోకపోతే కూడా అదే పరిస్థితి, గమనించండి. అలాగే మరి 3వ మాట, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉన్నట్టు చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఎగ్జాక్ట్లీ సిస్టర్ చెప్పిన మాట చాలా 100% కరెక్ట్. అయితే ఇప్పటి ప్రపంచంలో చూస్తే ఈ తల్లి ఎవరు? యేసు ప్రభువారు మార్కు సువార్తలో ఒక చోట సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడికి తల్లి సహోదరులు కలిసి వచ్చారట. వచ్చి ఆయన్ని చూడాలని చెప్పిన ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువారు అన్న మాట 3వ అధ్యాయం మార్కు సువార్త 31, ఆయన సహోదరులు తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి.
వాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పాను. అది కలియ చూచి ఎవరిని చూశాడు? కలియ. అక్కడ కూర్చున్న వారందరినీ కలియ చూశాడట. అంటే ఇప్పుడు కూర్చున్నటువంటి వారిని ఎవరు? సంఘము. ఇప్పుడు ఆయనకి తల్లి ఎవరు? సంఘము. ఇప్పుడు ఆయన కుమారుడు ఎవరు? తనందరూ అంగీకరించిన వారందరూ దేవుని కుమారులు అంటూ ఆయన అధికారం. అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని కుమారుడు కుమార్తె. సంఘాన్ని నీ చేతికి అప్పగించాడు. సంఘాన్ని నీ చేతికి అప్పగించాడంటే ఇప్పుడు తల్లిని ఎంత బాగా చూసుకోగలడో అంత బాగా సంఘాన్ని నువ్వు చూసుకోవాలి. ఎందుకంటే యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు అన్నాడు. ఎప్పుడు వర్ధిల్లుతాడు? ఎక్కడ వర్ధిల్లుతాడు? ఎక్కడ వదులుతాడు? నేను అడుగుతున్నాను, ఇప్పుడు మీరు చెప్పండి సమాధానం. యాకోబు అన్నయ్య అయిన ఏశావు నాకు ఆశీర్వాదం రాలేదు, మా నాన్న దగ్గర నుంచి యాకోబు దొంగలించేశాడని కోపంతో ఏం చేశాడో చెప్పాలి మీరు ఎవరైనా. ఇంకా అదే ఆ చంపేలో పారిపోయాడు కూడా. తర్వాత ఏం చేశాడు చెప్పాలి ఎవరైనా. తల్లిదండ్రులకు ఇష్టము లేని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వేరే అమ్మాయిని, వాళ్ళ తరపు వాళ్ళని కాదు, వాళ్ళ నాన్నగారి తరపు వాళ్ళ అమ్మగారి తరపు వాళ్ళని కాదు, వేరొక అమ్మాయిని వేరొక దేశం నుండి వేరొక అమ్మాయిని పట్టుకొచ్చి పెళ్లి చేసుకొని ఏం చేశాడు తెలుసా? ఆదికాండం 26వ అధ్యాయము 34వ వచనం చదవండి. 34, 35. ఏశావు 40 సంవత్సరములు గల వాడైనప్పుడు మీరు నాకు 100% కరెక్ట్గా చెప్పాలి, సమాధానం నాకు చెప్పాలి. యాకోబు అన్నయ్యని ఏశావు నాకు ఆశీర్వాదం రాలేదని కోపంతో వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చి రెబకాకు ఇస్సాకుకు ఏం కలిగించాడు? ఇప్పుడు మీరు చెప్పాలి, యాకోబు కంటే ఏశావు ధనవంతుడే కాదా? అవునా కదా? మీరు చెప్పండి, మీరే చెప్పండి, అవునా కదా? 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 గొర్రెపోతులు, ఆవులు, ఆంబోతులు, గాడిదలు అన్నీ చిన్న గిఫ్ట్గా పంపిస్తే ఏశావు అన్నాడు, నాకు చాలా ఉందిరా, నువ్వే ఉంచుకో అన్నాడు. అంటే ఎంత ఉంటే ఉంచుకోమన్నాడు? మరి అంత ఆస్తిపరుడు ఎలాగైపోయాడు? అమ్మ బాబుని హింసించినాడు. అంటే ఈ లోకంలో ఉన్న సంపద చూసి నువ్వు ఆశీర్వాదమని అనుకోమాక. అలా అనుకున్నావంటే పప్పులో కాలేస్తావు. కాబట్టి అది కాదు ఆశీర్వాదం. అసలైన ఆశీర్వాదం ఏది? దేవుడిచ్చే పరలోకపు ఆశీర్వాదం. అది ఎప్పుడు వస్తుంది? యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. ఎట్లా వర్ధిల్లడం అంటే మామూలుగా ఈ లోకంలో కాదు, పరలోకంలో దేవుడు అతడిని ఒక 200 లోకాలకు రాజుని చేశాడు అనుకో, ఎలాగుంటుంది? ఎప్పుడు ఇస్తాడది? యెరూషలేమును ప్రేమించినప్పుడు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేసినప్పుడు. చూడండి ప్రభునందు ప్రియులారా, కీర్తనల గ్రంథములో భక్తుడు మాట్లాడినటువంటి మాట. కీర్తనల గ్రంథము యెరూషలేమా 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాక, నీ నగరంలో క్షేమముండును. ఎవరిని ఎప్పుడు అంటే నీ చేతికి అప్పగించబడిన సంఘము ఏదైతే ఉందో అది యెరూషలేము. దాని కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. దానికి ఏం కలగాలి? క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. దాన్ని ప్రేమించాలి. ఎంతగా? నీకంటే, నీ కుటుంబం కంటే కూడా ఎక్కువగా సంఘాన్ని ప్రేమించాలి. ఎందుకంటే నీ కుటుంబం, చాలాసార్లు చెప్పే కదా, నీ కుటుంబం నువ్వు సంతోషిస్తే సుఖపడితే వచ్చింది. కానీ సంఘం అట్లా కాదు, తన రక్తము గార్చి ప్రాణం పెడితే వచ్చింది సంఘం. ఇది దీన్ని అంతగా ప్రేమించాలి. అలాంటి సంఘాన్ని యేసుప్రభు తల్లి ఈ సంఘం ఒక కుమారుడిగా కుమార్తెగా నీ చేతిలో పెట్టాడు. నువ్వేం చేయాలి?
ఎంతమంది 100% సంఘాన్ని ప్రేమిస్తారు చెప్పండి? సంఘాన్ని ప్రేమించడం అంటే అయ్యగారిని ప్రేమించడం కాదు, అయ్యగారికి ఇవ్వడం కాదు. చాలామంది అయ్యగారికి ఇచ్చాను అనుకుంటారు, చాలామంది మా బాబాయ్కి ఇచ్చాను, మా పెదనాన్నకి ఇచ్చాను అని అంటారు. మా డాడీకి ఇచ్చాను నేను. ఏంటి ఇచ్చేది నువ్వు? డాడీకి అది ఇవ్వాల్సింది. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చినప్పటిది సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇచ్చినట్లు. అట్లాంటి వాళ్ళను దేవుడు వర్ధిల్ల చేస్తాడండి. ఎప్పుడు? ఇక్కడ కాదు, ఇక్కడైతే ఏసావు కూడా అసలు వర్ధిల్లకూడదు. ఎందుకంటే ఇస్సాకు క్రీస్తుకు సాదృశ్యమైతే రెబెక్క సంఘమునకు సాదృశ్యం. సంఘానికి మనోవేదన కలిగించినోడు ఆస్తిపరుడైపోయాడు, కానీ పరలోకంలో మాత్రం ₹1 వాడికి ఉండదు. ఎందుకంటే దేవుని దృష్టికి వాడు ఒక భ్రష్టుడు, వ్యభిచారి. అందుకని చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతిదీ ప్రాప్త కాలజ్ఞులుగా ఆలోచించినప్పుడు ప్రస్తుత సమాజంలో సంఘం ఎట్లా ఉందో మీరు ఆలోచించి దాన్ని బట్టి మీరు ప్రేరేపణ తీసుకొని మాట్లాడండి. అప్పుడు దేవుడు ఇంకా బెటర్ దాన్ మంచి విషయాలు దేవుడు మీ ద్వారా మాట్లాడిస్తాడు. ఎందుకంటే ఎప్పుడు నేనే మాట్లాడడం కాదు, ఒక్కొక్కసారి పురుషుల కొడుగా స్త్రీల కొడుగా మీకు ఎందుకు అప్పగిస్తున్నానంటే మీరు మోకరించి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో అడిగి మీరు ప్రాప్త కాలజ్ఞులై మీ నోట కొన్ని మాటలు వచ్చినప్పుడు, ఈరోజు చాలా చక్కగా మాట్లాడారు అందరూ, అందులోని విషయాలు కూడా చాలామంది గ్రహించాలి. కాబట్టి ప్రభునందు ప్రియులరా, 4వ వచనం, 4వ మాట, ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేసిన ఆ మాటలకు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని. ప్రభునందు ప్రియులారా, ఎందుకు విడిచాడు చెయ్య తెలుసా? తండ్రి అయిన దేవుడు కుమారుడు చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు? దేవుడు తోడుంటే మరణం దగ్గర పడదు. అసలు తండ్రి అయిన దేవుడు కుమారుడు చెయ్యి ఎందుకు వదిలేశాడు? ఈ లోక పాపములన్నీ ఆయన మీద బండి కాబట్టి ఇప్పుడు నాకు నువ్వు యోగ్యుడు కదనే. అసలు మర్మం ఏంటంటే ఆయన వదలకపోతే మనల్ని ఆయన పట్టుకోలేడు. ఆయన చెయ్యే పట్టుకొని ఉన్నాడు అనుకో, ఆయన మహాపరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. అతి పరిశుద్ధుడైన దేవుని చేయి పట్టుకొని మనల్ని పట్టుకోలేడు. ఎందుకంటే ఆయనలో ఉన్న అంశం ఈయన కూడా మన పాపములను పరిహరింపని ఒక దూతని నిర్గమాకాండంలో పరిచయం చేశాడు. కాబట్టి ఎప్పుడైతే వదులుతాడో అప్పుడు నీ చెయ్యి నా చెయ్యి పట్టుకునే అవకాశం దొరుకుద్ది. ఈనాడు చాలామంది చేతులు ఆయన పట్టుకోవడం కొరకు ప్రభునందు ప్రియులారా, చాలామంది ఆయన తన చెయ్యి చాపి నిలబడి ఉన్నాడట. యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు. లోబడినోళ్ళ కోసం ఎందుకు నువ్వు చాపడం? లోబడేవాళ్ళు ఇంతమంది ఉన్నాం కదా, నువ్వు నా కోసం చేయి చేసాలి కదా. నువ్వు లోబడిన వాళ్ళ కోసం ఎందుకు నీకు అని అంటే ఆయన ఏమంటాడంటే, ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయి కానీ ఒక గొర్రె తప్పిపోయినా ఈ 99ని వదిలిపెట్టి ఏం చేస్తాడు? దానికోసం వెళ్తాడు. దాని మీద అయ్యగారు ఒక ప్రసంగం చేశారు. దాని అర్థం ఏంటంటే 99 గొర్రెలు విడిచి ఒక గొర్రె కోసం వెళ్ళి నెతకడం కాదు. ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి 750 కోట్ల మంది ప్రజలలో ఒక్కడే పాపి, మిగతా వాళ్ళందరూ పరిశుద్ధులైతే ఆ ఒక్కడి కొరకు కూడా ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొంది తిరిగి లేస్తాడట. అదంటే అర్థం. ఎంత గొప్ప దేవుడండి. ఆ ఒక్కడి కోసం కూడా వస్తాడట. నువ్వు వెళ్తావా? వెళ్తావు నువ్వు ఒక్కడి కొరకు? పోతే పోనీ సరే 30 మంది ఉన్నారు మనకి, ఎందుకు అనుకుంటాం. కానీ యేసు అలా అనుకునేవాడు కాదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా గమనించాలి. ఈనాడు దేవుడు ఈ లోబడనులని ప్రజల కొరకు చేయిచాపు నుంచున్నాడు. మరి నువ్వు కూడా నిజంగా యేసు ప్రభు అప్పగించిన సంఘమునకు ఒక సభ్యుడు అయితే, ఒక కాపురు అయితే, ఒక ఎవాంజలిస్ట్ అయితే నువ్వు కూడా ఏం చేయాలి? లోబడే వాళ్ళ కోసం చూడొద్దు, లోబడనోళ్ళ కోసం
చాచి నుంచో తెలుసుకుంటారు ఎప్పటికప్పుడు. నేను ఇందాక చెప్పాను ఒక మాట, యోధేశ్వరేత్ అన్నీ చేస్తున్నాడు తెలుసు కదా, ఏసైకి చెప్పచ్చు కదండి, చెప్పడం. ఎందుకు చెప్పడు? 3.5 ఏళ్ళు మరి ఏమన్నాడు? 3.5 ఏళ్ళు ఏమన్నాడు? వాక్యం విన్నాడుగా, మరి తెలీదా? తెలుసు, కానీ తనను తాను కట్టుకోవడం మానేశాడు. ఎవరికి వాళ్ళే కట్టుకోవాలి, పక్కన మనం కట్టలేం. నా భార్యను నేను కట్టలేను, ఆమె నన్ను కట్టలేదు. ఎవరికి వాళ్ళకే బాధ్యత ఉండాలి. క్రైస్తవ విశ్వాస జీవితం అంటే ఇదే. కాబట్టి 5వ మాట, అటు తర్వాత సమాప్తమైనదని, అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు దప్పికొనుచున్నానన్నాడు. ప్రభునందు ప్రియులారా, నాతాను దీనికి చాలా చక్కగా వివరించాడు. అయితే ఒక మాట చెప్తున్నా, ఈ జీవజలము అనేది ఎక్కడుంది? నువ్వు నన్ను అడిగితే నేను నీకు ఇచ్చేదను, ఇంకా మళ్ళీ దాహం అని నువ్వు మాట్లాడవు అన్నాడు కదా. ఎక్కడుంది ఇది? ఈ జీవజలం ఎగ్జాక్ట్లీ పరలోకంలోనే ఉంది, కానీ లేఖనం ఎక్కడుంది? నువ్వు దాహముని కమ్మని నన్ను అడుగుచున్నవాడు ఎవడో ఎరిగి ఉంటే నువ్వు ఆయన అడుగుతూ ఆయన నీకు జీవజలం ఇచ్చినని చెప్పాడు. ఎక్కడుందని? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఎక్కడుంది అది? అది ఎక్కడుంది? ఇది గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట దేవుడు నాకు చూపాడు. ఆ నది ఏవల ఆవుల జీవవృక్షములుండెను. ఈ జీవ జలము అనేది ఒక నది. ఎక్కడుంది ఇది? పరలోకములో ఉంది. ఈ నది భూమి మీదకి యేసు ప్రభువారు తీసుకొచ్చాడు అని హైందవ క్రైస్తవం బుక్లో ఓఫిరి గారు దేని గురించి రాశాడు? గంగా నది గురించి రాసినటువంటి వివరణలో ఆయన చెప్పాడు. అది ఎవరో కాదు, జీవజల నది అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడిని భూమి మీదకి ఫస్ట్ తీసుకొచ్చింది ఎవరు? యేసు ప్రభు మీదకి వచ్చాడు, ఆ తర్వాత శిష్యుల మీదకి వెళ్ళింది. శిష్యుల మీదకి వచ్చినటువంటి ఆ ప్రవాహము ఇప్పుడు ప్రతి ప్రాంతంలో కూడా వెళ్తుందా వెళ్ళట్లేదా? అందుకనే దావీదు భక్తుడు అన్నాడు ఏమని? కీర్తనల గ్రంథము చూడండి ప్రభునందు ప్రియులారా, కీర్తనల గ్రంథము 46వ కీర్తన, కీర్తనల గ్రంథము 46వ కీర్తన 4వ వచనం అనుకుంటా. ఒక నది కలదు, ఇప్పుడు సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలం సంతోషపరుస్తుందంట నది. దేనికి ఆయన సంతోషపరచడం? ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి, పరలోకములో దేవుడు దేవదూతలు అందరూ కలిసి సంతోషించేది ఎప్పుడు? ఒక పాపి రక్షణ పొందినప్పుడు. పాపి రక్షణ పొందాలంటే వాణ్ణి పాపి యాక్చువల్గా నరకపాత్రుడు, వాడిని బ్రతికించాలంటే ఏం కావాలి? యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనం. వడిగా పారు ఈ నది వచ్చు చోట నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును? ఇప్పుడు మీరు చెప్పాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మీదకి వచ్చినటువంటి పరిశుద్ధాత్మను ఎవరి మీద కూదాడు? యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం చెప్పాలి. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు.
అంటే యేసు ప్రభు వారు ఊదితే శిష్యుల మీదకి ఏమొచ్చింది? వాళ్ళు ఎక్కడెక్కడ నడిస్తే అక్కడక్కడ రక్షణ పొందిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు బోళ్ళు చోట్ల నడుస్తున్నావు, ఏది రక్షణ పొందినోడు? రక్షణకు నడిపించే విశ్వాసులు ఏరి? అందుకనే గమనించండి, 2014, 15, 16 టైంలో నేను అమ్మగారు ప్రతిరోజు సాయంత్రం ఎక్కడొక్కడ కూడికలో పాల్గొని వాక్యం చెప్పి వచ్చేవాళ్ళం. అలాగే ఒక 60 మందికి పైగా బాప్తీసం ఇచ్చా. కానీ చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ నేను బాప్తీసం ఇచ్చినవాడు. అయితే ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, ఈ నది, ఈ పరిశుద్ధాత్మ మీ మీద ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమవ్వాలి? బ్రతకాలి. ఒకటి బ్రతకాలి, 2 పరిశుద్ధాత్మ అపోస్తుల మీద పౌలు మీదకి వెళ్తే పౌలు సర్వసత్యాన్ని ప్రకటించాడు. రక్షణ పొందినటువంటి ఎఫెసీయులను మీరు రక్షణ పొందినప్పుడు, మీరు బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగి వాళ్ళకి పరిశుద్ధాత్మను గురించినటువంటి సత్యాన్ని వివరించి మళ్ళీ బాప్తీసం ఇచ్చాడు. అంటే సత్యాన్ని ప్రకటించే బాధ్యత కూడా మన మీద ఉన్న పరిశుద్ధాత్మదే. కాబట్టి నువ్వు ఎక్కడ నడిస్తే అక్కడ రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందాలి. రక్షణ పొంది సత్యం ఎరుగున వాడు సత్యం గ్రహించేటట్లుగా నీవు ఉండాలి. అంటే ఇక నుంచి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, మాట్లాడండి. బాగా తెలిసిన వాళ్ళు అయితేనే, ముఖం ఎరుగున వాళ్ళు వద్దు. దేవుని సువార్త పెట్టడానికి ఎంత దూరమైనా వస్తాము, వెళ్దాము, మాట్లాడదాము, సంఘ క్షేమాభివృద్ధిని కలుగు చేద్దాం. ఎందుకంటే మన మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కానీ ఈ కార్యం జరగటం లేదు. యేసయ్య వెళ్ళి సమరయ్యని అడిగినట్టు, సమరేశ్వరిని అడిగినట్టు మనందరిని అడుగుతున్నాడు, బాబు దాహం వేస్తుంది నాయన కొద్దిగా. ఏం దాహం? ఆమెకు అర్థమైపోయింది, జీవజలం ఇస్తాను అనగానే ఆమెకు అర్థమైపోయింది. అడిగేసింది కూడా, అయ్యా నువ్వు మాతో సాంగత్యం చేయకూడదు కదా, నువ్వు యూదుడు కదా అని. కానీ యేసు ప్రభు చెప్పిన మాటలను బట్టి అతను ఎవరో గుర్తుపట్టి కొండ వదిలి ఊరికెళ్ళి దాహం తీర్చేసిందా లేదా? నిజానికి ఆయనకి ఏ దాహం? నీళ్ళ దాహం, ఆత్మల దాహం ఉంది ఆయనకి. ఆ ఊరి ప్రజలను రక్షించాలనే భారం ఉంది. అందుకనే ఈ పని ఎవడు చేయగలడు ఈ ఊళ్ళో అని చూస్తే మంచి పరిశుద్ధురాలు దొరకలేదు ఆయనకి. ఎవరు దొరికారు? మంచి పరిశుద్ధురాలు ఆమె. ఆ జీవజలం ఇచ్చేయమని అడిగితే ఆయన అన్నాడు, సరే మీ ఆయన తీసుకురాయిస్తానన్నాడు. నాకు లేడంది. నువ్వు చెప్పిన మాట కరెక్టే, నీకు 5 ఉన్నారు కానీ ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదన్నాడు. అరే నా సంగతి అంతా చెప్పేస్తాడు, ఈయన మామూలుడు కాదని గుర్తుపట్టి ఒక అయోగ్యురాలు మరి తన కొండ విడిచి అని అంటే అర్థం ఏంటి? తన స్థితి ఏదైతే, ఆ పని ఏదైతే ఉందో, తన జీవితాన్ని, అపరిశుద్ధ జీవితాన్ని, అపవిత్రమైన జీవితాన్ని వదిలేసింది. ఊళ్ళోకి వెళ్ళి సువార్త ప్రకటించేసేది నడిపించేసింది. యేసయ్య మళ్ళీ ఆ ఊళ్ళో కొన్ని దినాలు ఉండి సువార్త ప్రకటించాడు. కాబట్టి వాడుకోవడానికి నువ్వు ఎవడు అనేది నీకు అనవసరం. నేనేం చెప్పగలను సార్, నాకేం తెలుసు సార్, నాకేం వచ్చండి, నాకేం తెలియదు అనేటటువంటి మాటలన్నీ ఆపేసి దేవుని కొరకు నువ్వేం చేయగలవో ఆయన దాహం తీర్చడానికి నువ్వు రెడీగా ఉన్నావో లేదో చూసుకో. కాబట్టి ప్రభునందు ప్రియులరా, 6వ మాట, యేసు ఆ చిరకబుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు అప్పగించిన పని సమాప్తమయ్యేంత వరకు మన ఆత్మను దేవుడికి అప్పగించమాకండి. దుష్టుడు కూడా అప్పగించమాకండి. ఎందుకంటే అప్పగించవలసినటువంటి పని ఇంకా కంప్లీట్ కాకుండా మన ఆత్మను అప్పగించకూడదు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభురాత్రి భోజన సంస్కారం కోసం నిన్నటి రాత్రి ఆయన మేడగదిలో కూర్చున్నప్పుడే చెప్పాడు, తండ్రి నువ్వు నా చేతికి అప్పగించిన పని నేను సంపూర్ణము చేసి అన్నాడు. ఏం చేశాడంట? సంపూర్ణము చేసి నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచానన్నాడు. కాబట్టి మీరు ఆలోచించండి, నీకు అప్పగించబడిన పని సంపూర్ణమైందా లేదా అనేది ఒక్కటే చూసుకోవద్దు, అందులో దేవుణ్ణి మహిమపరిచావా లేదా అనేది చూడాలి ఫస్ట్.
ఈనాడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇవి జరగట్లేదు. సువార్త స్వస్థత సభలు పెడుతున్నారు, కానీ దేవునికి రావలసిన మహిమను ఎవరికి వస్తుంది? మనుషులకు వస్తుంది. వాక్యం చెబుతున్నారు. ఎప్పుడో ఓఫీర్ గారు ఒక మాట సందర్భంలో అన్నాడు, ఆయన అయ్యగారు మీరు చాలా బ్రహ్మాండంగా వాక్యం చెప్పారండి అని ఎవరైనా చెప్పారంటే నువ్వు ఇంకా సరిగా పని చేయలేదని అర్థం అంట. ఎందుకంటే అక్కడ నీకు ఘనత కనబడుతుంది, కానీ నీకు ఘనత కనబడుతుంది, కానీ అక్కడ ప్రభువుకి మహిమ రావడం లేదట. కాబట్టి ప్రభువుకి మహిమ కలిగేటట్లుగా నీ పని సంపూర్ణం చేసేవాడిగా ఉండాలి. అంతేగాని సువార్త ప్రకటించమన్నారు అయిపోయింది, సత్యం ప్రకటించమన్నారు అయిపోయింది అంటే అయిపోవడం కాదు. దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా మనము చేసే పని ఉండాలి. అట్లాంటి పని చేసే వారంగా మనం ఉండి అప్పుడు ఆత్మను అప్పగించాలి. 7వ మాటలో అంటాడు, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. అంటే మరి 6వ మాటలో అప్పగించానన్నాడుగా. అంటే ఆత్మ వేరు, ప్రాణము వేరు, కానీ రెండు కలిసే ఉంటాయి. ఆత్మను అప్పగించిన మాత్రాన ప్రాణం పోదు. ప్రాణం ఉంటుందా? ప్రాణం పోదు, ప్రాణం ఉంటుంది. చూడండి, కోమాలో ఉన్న వ్యక్తి బతికున్నాడా లేదా? ఆత్మ ఉందా లేదా? లోపల ఆత్మ ఉంది, బ్రతికే ఉన్నాడు, కానీ లేచి తిరగలేడు. సేమ్ ఎగ్జాక్ట్లీ ఆత్మను అప్పగించాలి. ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ఆయన ఇలాగూ చెప్పి ఏం చేశాడు? అప్పుడు ప్రాణం విడిచాడంట. అంటే 6వ మాట చెప్పిన తర్వాత కూడా ఇంకా తన ప్రాణము విడవలేదు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. ఎందుకంటే తండ్రి తన కుమారుణ్ణి పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయడు అని లేఖనంలో తెలియజేశాడు. ఎందుకు ఆయనకు అప్పగించాడు? చూడండి, కొరింథీయులకు రాసిన మాట మొదటి పత్రిక, ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపెను. ఎలా లేపాడు? దేవుడు ప్రభువును ఎట్లా లేపాడు? ఎందుకంటే ఆయన ఆత్మను ఎవరికి అప్పగించాడు? తండ్రికి అప్పగించాడు. కాబట్టి తండ్రి ఆయన్ని తిరిగి పైకి లేపాడట. ప్రభునందు పిల్లరా, ఇప్పుడు యోధ ఇస్కరియోతు అలా చేశాడు. అట్లాగా ఏం చేశాడు? తన ఆత్మను పాతాళానికి నడిపించాడు. ఏం చేసి? ఉరిపోసుకొని. ఎందుకంటే ఆత్మను ఆర్పకుడి అని వాక్యం చెప్తే బలవంతంగా ఏం చేశాడు? దాన్ని ఆర్పేశాడు. కాబట్టి కొత్త నిబంధన సంఘ విశ్వాసులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని కూడా లేపుతాడనే ఒక వాగ్దానం కొరింథీ పత్రికలో పౌలు చెప్తున్నాడు. అలా లేపాలంటే ఈ భూమి మీద నువ్వు కట్టుకుంటూ అప్పగించిన పని కంప్లీట్ చేస్తూ తుదకు ఆత్మను తండ్రి అయిన దేవుని చేతికి అప్పగిస్తూ అప్పుడు ప్రాణం విడవాలి. ముందే కాదు, చాలా ముందే వెళ్ళిపోదాం అనుకుంటున్నారు పరలోకానికి. ఈ బాధలు పడలేము, ఈ కష్టాలు పడలేము, ఈ లోకం మనకు యోగ్యమైనది కాదు, శుభ్రంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పి అనుకుంటున్నారు. అది కాదు కరెక్ట్. ఈ ప్రాణము ఈ భూమి మీద ఉన్నంత వరకు నీకు అప్పగించబడిన పనిని సంపూర్ణము చేయడమే నీకు అప్పగించిన పని యొక్క యోగ్యత. అట్లాగే యేసు చేశాడు. అందుకనే తన అడుగు జాడలను మనకు మాదిరిగా ఉంచి అని పేతురు భక్తుడు రాశాడు. ఆయన అడుగు జాడలు ఇన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి మనము ప్రతి విషయములో ప్రాప్తకాలజ్ఞులుగా ఉండి ఎప్పుడు ఏం మాట్లాడాలో దేవుడు ప్రేరేపించిన ప్రేరేపణకు లోబడి ఆ మాటలను చెప్పినప్పుడు కూర్చున్న వాళ్లకు, వినేవాళ్లకు అది ఒక క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది. కానీ మనం ఉంటాం ఇక్కడే, దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, కానీ ఒక్క మొక్క కూడా చెవులోకి వెళ్ళదు. చాలామందికి ఎందుకు వెళ్ళదు? ఆయన చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవన్నాడు. ఆత్మ అనేది లోపల ఉంటుంది, ప్రాణం అనేది లోపల ఉంటుంది. ఆయన మాటలు కూడా మనం హృదయంలో ఉంచుకున్నప్పుడే
నువ్వు దేవుని దృష్టికి బతికున్నట్లు లెక్క. లేదనుకో, నువ్వు ఏ సంఘంలో ఉన్నావు? ఏ సంఘంలో ఉన్నావు? 7 సంఘాల్లో ఒక సంఘం ఉంది. ఏ సంఘంలో ఉన్నావు? అబ్బే, బ్రతికున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ సార్దీసు సంఘంలో ఉంటావు నువ్వు. కాబట్టి అలా ఉండద్దు. ఇంకా మిగిలి ఉన్న దానిని చావక మిగిలి ఉన్న దానిని ఏం చేయమన్నాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడివై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచు. అది చావనయ్యున్న మిగిలిన వాటిని ఏం చేయాలి? బలపరుచుకోవడం నీ బాధ్యత. అలా ఉంటే దేవుడు నీ ద్వారా తను అనుకున్న కార్యాలు నెరవేరుస్తాడు. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఉందాం. ఇంకా మెచ్యూరిటీ కలిగినటువంటి వ్యక్తులుగా, ప్రాప్తకాలజ్ఞులుగా, దేవుడు మనల్ని ఎందుకు విశ్వాసులుగా పిలుచుకున్నాడో, దేవుడు ఎందుకు మనల్ని ఇవాంజలిస్టులుగా చేశాడో, ఎందుకు దేవుడు మనల్ని కాపరులుగా ఉండాలని పిలవాలనుకుంటున్నాడో, అలా ఉండగలిగేటువంటి యోగ్యత మనలో రావాలంటే, ఇప్పుడు మీరందరూ చెప్పింది తప్పని కాదు, మీరు చెప్పింది 100% కరెక్ట్. అంతకంటే ఎక్కువగా ప్రాప్తకాలజ్ఞులుగా ఉండి ఇప్పుడు ఈ తరములో దేవుడు ఏం చేయబోతున్నాడో ఆ కార్యాలను ప్రవక్త చెబుతూ ఎలా నడిపిస్తూ ఉన్నాడో, ఆ ప్రవక్త చెప్తున్న సందేశాలు, ఇందాక 7వ మాటలో చెప్పినట్లు కాపరి చెబుతున్నటువంటి విషయాలు అభ్యంతర పడకుండా విధేయత కలిగి లోబడినప్పుడు దేవుడు బలమైనటువంటి సాధకములుగా, పనిముట్లుగా మిమ్మల్ని వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు, స్తోత్రాలు. అయా, విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో లోతుగా నాటి నీరు కట్టి ఫలింపజేయండి. మీ ఆత్మతో నింపండి నాయన. ఇదిగో బలమైనటువంటి కార్యములు సంఘము ద్వారా జరిగించండి. మరలా నెక్స్ట్ గుడ్ ఫ్రైడేకి ఇదిగో ఇప్పుడు ఉన్నంత వారికంటే మరి ఎక్కువ మందిని ఇంకా బయట కూడా కూర్చునేంతగా నాయన జీవజలముల యొద్దకు నడిపించేటువంటి శక్తి కలిగిన, పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారిగా మమ్మల్ని నింపి, ఆశీర్వించి, దీవించి, నీ కృపలో భద్రపరిచి మహిమాగణత ప్రభావాలు పొందమని అయా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆనాడు 12 గంటల నుంచి 3 గంటల వరకు సెలవులో నువ్వు ఉన్నావు, నువ్వు మాట్లాడావు. ఇదిగో నాయన, ఆ రీతిగా మేము కూడా ఇప్పుడు 3 అయిపోయింది. అట్టి కృప మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మజనైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంతరకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకు జయం, శిలువ రక్తమునకు జయం. ప్రభు యేసునామ సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.